ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ శ్లోకం ఏంటి చెప్తున్నారు ఇక్కడ? అమ్మవారికి ఏ విధంగా మనం ఆశ్రయించాలి, అమ్మవారిని మనం ఏ విధంగా నమస్కరించాలి, ఏ భావనతో మనం అమ్మవారిని నమస్కరించాలి అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 18వ శ్లోకంలో మనకి తెలుస్తుంది. అదేమిటి ఆ శ్లోకం? ఒక్కసారి ముందు ఆ శ్లోకం చదువుదాం, తర్వాత దాని భావనలోకి మనం పడదాం. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. మురారి హృదయేశ్వరీం, మళ్ళీ చూసారా సమాచారం వచ్చారు. మురారి అంటే విష్ణువు, ఆ విష్ణువు యొక్క హృదయేశ్వరి మహాలక్ష్మిని నేను భజిస్తున్నాను. ఎలా భజిస్తున్నానండి? వచనాంగమానసై. వచనము, అంగము, మనస్సు అంటే ఏంటన్నమాట? మనోవాక్కాయ కర్మలు అంటారు. అంటే త్రికరణ శుద్ధిగా. అంటే ఏంటి? మనస్సులో ఏమనుకున్నామో అదే మాటలో ఉండాలి, మాటలో ఏం వచ్చిందో అదే చేతలో కూడా. అంతేగాని మనస్సులో ఒకటి, వాక్కులో ఒకటి, చేసే పని ఒకటి చేస్తే దానికి ఎక్కడా కూడా సమన్వయం ఉండదు, అది మంచిది కాదు. అందుకని ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, చేత ఈ మూడు కూడా సమానంగా ఉండాలి. అటువంటి భావనతోటి అమ్మవారిని మనం ధ్యానించాలట. అదే ఇక్కడ మనకి వచనాంగమానసై అని చక్కగా చెప్పుకొచ్చాను. సముపాసన విధి, చక్కటి ఉపాసన అమ్మవారిని ఈ విధంగా ఎప్పుడు వచనాంగమానసై చేసినట్లయితే అమ్మవారిని, అదే చక్కటి సమ్యక్ ఉపాసన, సముపాసన విధి అని చెప్పారు. అలా చేసినట్లయితే పొందే ప్రయోజనం ఏంటిట? యత్కటాక్ష సేవకస్య సకలార్థ సంపద. ఏ అమ్మవారి కటాక్షం చేత అమ్మవారిని ఈ విధంగా సేవించినటువంటి సేవకులకి సకల అర్ధ సంపదలు కూడా సమకూరుతాయో. అర్థం అంటే ఏంటండి? పురుషార్థములు. అర్థం అంటే ఒక్క సంపద ఒక్కటే కాదు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి పురుషార్థములే అర్థములు అంటారు. మన మొత్తం అంతా కలిపి అర్థములు, పురుషార్థములు అన్నమాట. మనం ఈ లౌకికంగా మనకు కావాల్సిన పురుషార్థాలే. ధర్మబద్ధమైనటువంటి అర్థం అంటే సంపాదన, ధర్మబద్ధమైనటువంటి కామము ఉన్నట్లయితే మోక్షము స్వతసిద్ధంగా వస్తుంది. అందుకని ఈ అర్ధకామాల్ని ధర్మానికి మోక్షానికి మధ్యన పెట్టారు. అంటే ఎప్పుడు కూడా అర్ధకామాలు ధర్మయుక్తంగా ఉండాలి అనేటువంటి మనకి చక్కగా తెలియజేస్తున్నారు. అటువంటి సకల అర్థ సంపదను కూడా సంతనోతి, చక్కగా కలిగిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి పడుతూ ఉంటాయి. ఆ అమ్మవారు ఎవరు? సాక్షాత్తు మురారి హృదయేశ్వరి, శ్రీ విష్ణు హృత్కమలవాసిని అన్నట్టుగా ఆ తల్లిని ఈ విధంగా భజించాలట మనం. ఆ అమ్మని ఏ విధంగా ఆశ్రయించాలి అనేటువంటిది ఈ శ్లోకంలో చక్కగా మనకి తెలియజేశారు. ఆ విధంగా ఆశ్రయించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సత్ఫలితాలు మనకి కలుగుతాయి అని చెప్పేసి, అంటే ఐహికమైనటువంటి సంపదతో పాటుగా మనకి పారలౌకికమైనటువంటి సంపద కూడా, దీన్నే ఉభయతారకము అంటారు. రెండు కూడా మనకు కావాలి. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఐహిక భోగాలు, ఐహిక సంపదలు కూడా కావాలి మనకి. దీనితో పాటుగా ఇక్కడ ఆగిపోకూడదు కదా, పారమార్థిక సంపద కూడా మనకు కావాలి. కనుక ఇటువంటి ఆశ్రయంగా ఆయన అమ్మవారు మనం చేసినట్లయితే అమ్మవారు మనకి చక్కటి సంపదలు కలిగిస్తుంది అని చెప్పారు. తర్వాత శ్లోకంలో అమ్మవారి యొక్క ధ్యాన రూపం 2 శ్లోకాల్లో కూడా మనకు చూపిస్తూ ఉంటారు. సాధారణంగా
అమ్మవారి ధ్యాన రూపం అనేటువంటిది మొదట్లో చెప్తుంటారు, కానీ కొన్ని స్తోత్రాలు ఇలా మధ్యలో కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ మధ్యలో అమ్మవారి తాలూకు రూపం మనం కూడా ధ్యానించుకోవాలి కదా. అందుకని తర్వాత వచ్చే 2 శ్లోకాల్లో కూడా మనకి ఇవి కలుగజేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ శ్లోకాలు కూడా మనం ఒకసారి చూద్దాం. మొదటి శ్లోకం అంటే ఏంటన్నమాట, ఈ 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సరసిజనయనే, అమ్మవారి రూపం చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. అమ్మా, నువ్వు నాకు ప్రసన్నురాలివి కావాలమ్మా. ప్రసీద మహ్యం, నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నువ్వు నీ రూప ధ్యానం ఉన్నావు, నేను ధ్యానం చేస్తుంటే నువ్వు ఎలా ఉన్నావు తల్లి? ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్పారు చూసారు? హరివల్లభే, మళ్ళీ సమయాచారం తీసుకొచ్చారు. అమ్మవారిని శంకరాచార్య వారు అమ్మవారిని ఒక్కరిని చెప్పారండి, అమ్మవారిని ఏమైనా కలిపి ఎప్పుడు చెప్పుకుంటారు. హరివల్లభే అని మళ్ళీ తీసుకొచ్చారు చూసారా? ఇక్కడ అదనమాట. అమ్మవారు ఎలా ఉంది? సరసిజనయనే, పద్మముల వంటి విశాలమైనటువంటి కన్నులు ఉంటాయి. సరోజహస్తే, చేతుల్లో పద్మాలు తీసుకున్నది చూసారా? ధవళ తమాం సుఖ గంధమాల్య శోభే, తెల్లటి చీర కట్టుకుందండి అమ్మవారు. సత్వగుణం అక్కడ చూపిస్తున్నారు. అమ్మవారు రజోగుణం అయినప్పుడు సత్వగుణం కూడా అమ్మవారిలో చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఒక మహాలక్ష్మే కాదు, మనకేమిటంటే ముగ్గురమ్మల మూలపుటమ్మని కూడా మధ్య మధ్యలో మనం చూపిస్తూ ఉంటారన్నమాట. అలాగా దాంతోపాటుగా గంధమాల్య శోభే, గంధముతో గంధలేపనంతో అమ్మవారు ప్రకాశమానంగా ఉందిట. అటువంటి అమ్మవారిని మన ధ్యానంలోకి తీసుకొస్తున్నారు. సరసిజనయనే సరోజహస్తే అని చెప్పడంలో పద్మాలు తీసుకొచ్చారండి. పద్మం యొక్క సంకేతం ఏమిటంటే, పద్మం వికసన శక్తికి మనకి సంకేతం. అంటే ఏంటి? మన మనస్సు అనేటువంటి పద్మం వికసిస్తుంటే మనకి జ్ఞానం అనేటువంటి వస్తుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానం పొందుతున్నామో, జ్ఞాన ప్రబోధం జరిగిందో, మనస్సు వికసిస్తుంది. ఆ మనో వికసనమే పద్మానికి సంకేతం. అంటే అమ్మవారి చేతిలో పద్మాలు ఉన్నాయి, అమ్మవారి నేత్రాల పద్మాలు, అమ్మవారి చరణాల పద్మాలు. అందుకని అమ్మవారి ఎక్కడ చూసినప్పుడు కూడా అమ్మవారి పద్మమయం. అటువంటి అమ్మ ధ్యానంలో మనకు తీసుకొచ్చారండి. ఇక్కడ చూసారండి, ఆ అమ్మని మనం ధ్యానంలోకి ఇలా తీసుకొచ్చినట్లయితే త్రిభువన భూతిక ఐశ్వర్యానికి అంతా కూడా మనని అధిపతం చేస్తుందటండి. త్రిభువన భూతికరి చేసి మనని ప్రసన్నులను చేస్తుంది. ప్రసీద మహ్యం అని చక్కటి శ్లోకంలో అమ్మవారిని మనం ఏ విధంగా ధ్యానించుకోవాలి, మన ధ్యానంలో అమ్మవారిని ఏ రూపం మనం తీసుకురావాలి అనేటువంటిది చక్కగా చెప్పి మరొక చక్కటి ధ్యాన శ్లోకంలోకి తీసుకెళ్తున్నారు శంకరాచార్య వారు. ఆ శ్లోకం ఏంటో కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ దిగ్ధస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. చూసారా, ఇక్కడ అమ్మవారికి 2 విశేషణాలు ఇస్తారు. అమృతాబ్ధిపుత్రీం మనం లోపల కూడా మనం చూసాం. అంటే ఏంటి? క్షీరాబ్ధి, అమృతాబ్ధి, అమృత సముద్రం యొక్క పుత్రి. సముద్రుడి సాగరుడు కూతురు కదండి అమ్మ, సాగర సంభవిత అని మనం చూస్తాం కదా, ఆ విధంగా అన్నమాట. అదేనా ఇంకో విశేషణ ఏం చెప్పారు? లోకాధినాథ గృహిణీం. లోకాధినాథుడు ఎవరండి? మహావిష్ణువు. వ్యాపనోతి విష్ణువు కదండి. సర్వవ్యాపకత్వం కలిగినటువంటి మహావిష్ణువు యొక్క గృహిణి. గృహిణి అంటే అర్థం ఏమిటంటే, గృహంలో ఉన్నది గృహిణి కాదు, గృహిణి ఉంటేనే అది గృహం అంటారు, లేకపోతే అది ఒక నివాసం అంతే, ఒక వాసం అంతే తప్పితే అదేమో గృహం కాదు. ఇల్లాలు ఉన్నదే ఇల్లు, తెలుగులో చెప్పాలంటే అదే. కొంచెం అది సంస్కృతం తత్సమ పదాల్లో చెప్పుకున్నట్లయితే గృహిణి ఉన్నదే గృహం, గృహిణి లేనిది గృహం కాదండి. అందుకనే మన భారతీయ
గృహాలని కూడా గృహాలుగా పరిగణించబడుతున్నాయంటే గృహిణికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ఇక్కడ. అందుకని ఈ సమస్త ప్రపంచం, సమస్త విశ్వం అంతా కూడా గృహం. ఎందుకు? ఆ గృహంలో ఉన్నది ఎవరండి? లోకాధినాథ గృహిణి, అమ్మవారు ఉంది ఇక్కడ. ఆ గృహిణి ఉండబట్టే ఈ విశ్వం అంతా కూడా గృహం అయిందండి. ఆ గృహంలో మనం ఉన్నామంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాం, అమ్మవారి ఒళ్ళో ఉన్నాం మనం అందరం కూడా అనమాట. ఆ తల్లి ఎలా దర్శింపజేస్తున్నారంటే శంకరాచార్య వారు, దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట. దిగ్గజాలు 8 దిక్కుల్లో ఉండేటువంటి గజాలు అంటే ఇవన్నీ మామూలు ఏనుగులు కావండి. ఇవి మనం సురలోకంలో ఉండేటువంటి ఏనుగులు. అవిట కనక కుంభ, బంగారు కలశాలతోటి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాడు. ఎవరిని? అమ్మవారిని. అమ్మవారి ఆ భావన ఒక్కసారి తీసుకురండి. అమ్మవారి చక్కగా పద్మంలో కూర్చుంది. ఆ పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారిని ఈ దిగ్గజాలు, అష్టదిగ్గజాలు, వాడి పేర్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు దానిలోకి మేము వెళ్ళాం. కానీ ఈ అష్టదిగ్గజాల యొక్క వాళ్ళు ఆ అష్టదిగ్గజాలు ఏం చేస్తున్నాయంటేట కనక కుంభాలతోటేమోను నీళ్లతో అభిషేకం చేస్తున్నాయట అమ్మవారికి. ఆ నీళ్లు మామూలు మన నదుల్లోనూ నూతుల్లో ఉండే నీళ్ళు కావండి. స్వర్వాహిని విమల చారు జల ప్లుతాంగి, ప్లుతాంగి ఏం తడిపేస్తున్నారు? చారు జల, అందమైన జలాలు. ఏమిటవి? స్వర్వాహిని, సురలోకంలో ఉండేటువంటి మందాకిని నది. మన ఇక్కడ ఉండేటువంటి నదులు కావు, ఇక్కడ ఉండేటువంటి వాపి కుప తటాకములు కూడా కావండి. ఇవన్నీ కూడా సురలోకంలో ఉండేటువంటి మందాకిని జలాన్ని తీసుకొచ్చి ఆ మందాకిని నదిలో ఉండేటువంటి జలాల్ని ఆ కనక కుంభాలతోటి తీసుకొచ్చి ఈ 8 ఏనుగులు కూడా 8 దిక్కుల నుంచి కూడా అమ్మవారిని అభిషేకిస్తున్నాయిటండి. ఆ దృశ్యం మనకి రావాలండి. ఇది ధ్యాన శ్లోకం అంటారండి. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని, అదే మందాకిని అనమాట. విమల చారు జలప్లుతాంగి, ఆ నీటితో తడిపేస్తున్నాయిట. అటువంటి అమ్మవారిట ప్రాతర్నమామి జగతాం జననీమశేష. పొద్దున్న లేవగానేట అసలు అమ్మవారిని ఈ విధంగా చేసుకుంటాం. ప్రాతర్నమామి, ఆ పొద్దున్న లేవగానే ఇటువంటి రూపంగానే దర్శించుకుంటే మనకి సమస్త సంపదలు, చాలా సంతోషం, ఆనందం కలుగుతుందండి అమ్మవారి రూపాన్ని ధ్యానించుకుంటే. కొన్ని పాఠాంతరాల్లో మాతర్నమామి అని కూడా ఉంది, అది గ్రహించవచ్చు, తప్పేమీ లేదు. ప్రాతర్నమామి అనున్నా మాతర్నమామి అని ఉన్నప్పటికీ కూడా ఇదైనా గ్రహించవచ్చు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష, అశేష జనులకి కూడా అమ్మవారేమో, అమ్మవారిని అందరూ కూడా ఇలా స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటుంటే సంపదలు కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లే ఇందాక చెప్పుకున్నాం కదండి, లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. ఎంత చక్కటి ధ్యాన శ్లోకం అండి. అమ్మవారిని ఇంతకన్నా ఎవరైనా మనకు దర్శింపజేయగలరా? శంకర భగవత్పాదుల వారి ఎటువంటి దర్శనం చేయించారండి 2 శ్లోకాల్లో. ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకం ఒకసారి చదువుకుందాం మనం. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట. ప్రతి చోట కనబడుతూ ఉంటుంది ఈ బొమ్మ కూడా మనకి. ముఖ్యంగా చూడండి, ఈ తలుపులు అంటే మొట్టమొదట ముఖద్వారంలో తలుపు మీద ఏమోను మహాలక్ష్మి, మహాలక్ష్మి దగ్గర ఏనుగులేమో మనకి బొమ్మలో 2 కనబడుతుంటాయి. ఎందుకంటే మొత్తం 8 దిక్కులు చూపించడం కష్టం కదా. ఆ ఏనుగులు తీసుకొచ్చి ఈ కనక కుంభాలతోటి ఏమో అభిషేకం చేస్తుంటే మనకి సాధారణంగా మనకు ఈ బొమ్మలు అనేవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏమిటంటే ఇటువంటిది ఆ తలుపుల మీద, ద్వారం మీద కూడా, ముఖద్వారం మీద ఈ బొమ్మలు వేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా శుభసూచకం. ఎందుకంటే అమ్మవారిని ఆ ధ్యాన రూపం ఇక్కడ చూపించారు మనకి. అది దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని 2 ధ్యాన శ్లోకాలను మనకు చూపించాక తర్వాత ఈ శ్లోకంలో, అంటే ఇప్పుడు 19 శ్లోకాలు అయ్యాయి కదండి, 20వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం ఇప్పుడు దర్శిద్దాం. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితై అపాంగై అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయా. ఆకాంక్ష అంటే ఆకాంక్ష, మా కోరిక ఏమిటంటేట, ఈ భక్తుడు అంటే శంకరాచార్య వారు నిజంగా మన స్థాయికి వచ్చి అమ్మవారిని ఈ విధంగా ధ్యానిస్తున్నాడంటే ఇదంతా మనకి వర్తిస్తుందండి. ఆయనకి అవసరం లేదు, ఇదంతా కూడా మహానుభావుడు. ఆయనకేమిటి, ఆయన సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, ఆయనకి ఎందుకండి. కానీ మనకి ఎంత సహాయం చేశాడు మహానుభావుడు ఈ రూపంలో మన స్థాయికి దిగి వచ్చి ఆయన చక్కగా ఇలా చెప్తున్నాడు అన్నట్లయితే చూడండి. దగ్గర ఏం చెప్పారంటే ఇక్కడ కమలే కమలాక్షవల్లభే, మళ్ళీ సమయాచారం, కమలాక్షవల్లభే విష్ణుమూర్తి వల్లభైనటువంటి అమ్మా, పద్మాల్లో ఉండేటువంటి తల్లి కమలే, అమ్మవారిని కమలా అని సంబోధిస్తున్నారు. కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగై. తరంగం అంటే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వచ్చేటువంటి చిన్న అలలు. అమ్మవారు కరుణామయి అంటే ఏంటన్నమాట, కరుణంతా ఒక చోట రాశీభూతమైతే అమ్మవారు అన్నమాట. ఆ కరుణంతా మనకు అమ్మవారు ఎలా ఇస్తూ ఉంటుంది తెలుసా, తరంగాల రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మవారి దయ. అదే కరుణాపూర తరంగితై అపాంగై, అమ్మవారి యొక్క క్రీగంటి చూపులు అనేటువంటి ఆ ప్రసరిస్తున్నటువంటి ఆ చూపులు మన మీద తరంగాల్లాగా వస్తూ ఉంటాయి. ఆ తరంగాల్లో వస్తున్నది ఏమిటో తెలుసా, అమ్మవారి యొక్క కరుణ. అంటే ఏంటన్నమాట, మనం నిజంగా మంచి పనులు చేసినా లేకపోతే విపరీతమైనటువంటి పనులు చేసినప్పుడు కూడా అమ్మవారి కరుణ ఎప్పుడు మనకు ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా అమ్మవారి బిడ్డలం కదా, ఆ అమ్మ మన మీద కోపగిస్తుందా. అందుకని అమ్మను జాగ్రత్తగా మనం చూసుకుని అమ్మ చెప్పిన మాట మనం వినవలసిన పూచి మనకి లేదు. మనకి ఎందుకు, ఎప్పుడు కూడా కరుణ చూపిస్తూ అవ్యాజ కరుణామూర్తి లలితా సహస్రంలో చెప్పినట్టుగా ఆ తల్లి. అటువంటి కరుణాపూర తరంగితై అపాంగై, క్రీగంటి చూపులు అనేటువంటి తరంగాలతో అమ్మ మనకి వస్తూ ఉంటుంది. అవలోకయమావకించనానాం, అమ్మా నేను నీ యొక్క చూపులకి నేను చాలా అర్హుణ్ణమ్మా. ఎందుకో తెలుసా అమ్మా, నేను ప్రథమం పాత్రమకృతిమం దయాయా. అకృతిమం అంటే ఏంటంటే నేను చాలా పాపాలు చేసినవాడమ్మా, జన్మ జన్మలు ఎన్నో పాపాలు, ఎన్నో దౌర్భాగ్యాలు, ఎన్నో దరిద్రాలు నాలో ఉన్నాయి. అందుకని చెప్పేసి నాలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఇన్ని గుణాలు ఉండబట్టి తల్లి, నీ కరుణకి మొట్టమొదటి అర్హత నాకే ఉండాలి. ఎందుకంటే మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా మంచివాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలాగా నువ్వు కరుణిస్తావు, అది గొప్ప విశేషమేం కాదు తల్లి. కానీ నేనా తెలుసో తెలియకో నేను పాపాలు చేశాను, చెడ్డ పనులు చేశాను. ఏం చేసినా తల్లి నేను నీ కొడుకును కదమ్మా. అందుకని చెప్పేసి నీ యొక్క అకృతిమం దయాయా, నీ దయ పొందడానికి నాకే అర్హత ఉందమ్మా. అందుకని తల్లి నీ కరుణాపూరితమైనటువంటి ఆ చూపులు నా మీదేమోను చూపించమ్మా, నీ కటాక్షం నా మీద ప్రసింపజేయమ్మా అని ఈ భక్తుడి యొక్క ఆకాంక్ష ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు అమ్మవారిని మనం ఎలా వేడుకోవాలో మనకు చక్కగా దీనిలో చూపిస్తున్నారు. ఆ శ్లోకం మరొకసారి చూసి అమ్మవారిని ఆ విధంగా మనం కూడా వేడుకుందామా. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృతిమం దయాయా. దీని తర్వాత ఈ 20 శ్లోకాలు అయ్యాక ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. ఇవి ఆ 2 శ్లోకాల వరకే శంకరాచార్య వారు కనకధార స్తోత్రం అనేది చెప్పారు. తర్వాత ఒక 3 శ్లోకాలు ఉన్నాయి, అవి ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. అవి కూడా చెప్తున్నాం, చాలా మహత్తరమైన శ్లోకాలు అవి కూడా. అయితే శంకరాచార్యుల వారు ముందు చెప్పినటువంటి కనకధార స్తోత్రం మనం చెప్పుకోవాలి కనుక ఇప్పుడు ఈ శ్లోకం తర్వాత ఉండేటువంటిది ఇది ఉపసంహార శ్లోకము, అంటే ఆల్మోస్ట్ చివరి శ్లోకం, లాస్ట్ బట్ వన్ అన్నాం ఇంగ్లీష్లో చెప్పాలంటే. అది మనం ఒక్కసారి చెప్పుకుందాం. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికాం
గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః బుధ భావితాశయాః. అమ్మా స్తువంతి ఏ స్తుతిభిః. ఇక్కడ ఏమిటంటే ఎవరైతే అమ్మవారిని ఈ కనకధారా స్తోత్రంతో ఈ విధంగా స్తుతిస్తుంటారో అనేటువంటి తీసుకొచ్చారన్నమాట. అంటే ఇంతవరకు చెప్పినటువంటి ఈ కనకధారా శ్లోకం ద్వారా ఈ శ్లోక రూపంగా అమ్మవారిని ఎవరైతే అన్వహం అంటే ఏంటన్నమాట నిత్యము అంటే వాళ్ళు మేలుకున్నంతసేపు కూడా అమ్మవారిని అన్వహం అంటే ఎప్పుడు నిరంతరం అమ్మవారిని ఎవరైతే ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటారో ఆ తల్లి ఎటువంటిది త్రయీమయీ వేదస్వరూపిణి. త్రయీ అంటే మూడు, మూడు అంటే వేదములు. అంటే నాలుగు అంటారు కదండి, మూడు ఏమిటండి అంటే అధర్వణ వేదం కూడా ఈ మూడు వేదాల్లో ఒక భాగమే. అయితే ఈ మూడు వేదాల్లో ఉండేటువంటి ఈ లోకానికి సంబంధించినంత తీసి మళ్ళీ నాలుగో వేదంగా అధర్వణ వేదంగా చెప్పారు. అందుకని త్రయీ అంటే మొత్తం వేద సముదాయము అని అర్థం అనమాట. అందుకని ఈ ఋక్య సామవేదములే అసలు చెప్తారు, వీటిలో అధర్వణ వేదం ఒక భాగం కనుక మూడు అని చెప్తారు. తర్వాత చతుర్వేదాలని చెప్పడానికి ఉండడం అది ఉంది. ఏదైనప్పుడు కూడా త్రయీ అంటే మాత్రం మనకి అమ్మవారి యొక్క వేదస్వరూపిణిగా చూపిస్తున్నారు. త్రయీమయీం ఆవిడ ఒక మహాలక్ష్మ చెప్పుకున్నాం కదండి. ఒక్క రూపం కాదండి ఆ తల్లి. త్రిభువన మాతరం రమాం. ఆ రమాదేవి ఆ లక్ష్మీదేవి మూడు లోకాలకి కూడా తల్లి. అంటే ఏంటన్నమాట ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని బమ్మెర పోతన గారు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే ఆ తల్లి యొక్క రూపం కాదు స్వరూపంలోకి వెళ్తాం మనం. అదనమాట త్రిభువన మాతరం రమాం గుణాధికాం. ఆవిడకి సత్వరజస్తమో గుణాలే మూడు గుణాలు మనకు తెలిసేదండి. ఈ మూడు గుణాల్లోనే ఉంటే ప్రపంచం మన ఈ గుణాలన్నింటిలో ఉంది. ఆ తల్లి వల్లే మనకి గుణాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆ తల్లికి ఏ గుణం లేదండి. ఈ గుణాలకి అన్నిటికీ అధికలు అంటే గుణాతీత. మనకి లలితా సహస్రనామాలు కూడా లోకాతీత గుణాతీత అని చెప్పేసి సర్వాతీత సమాత్మిక అని నామం వస్తుంది కదా. అందుకని ఈ గుణాలకి అతీతురాలైనటువంటి ఆ తల్లి అన్ని గుణాలు కూడా ఆ తల్లి వల్లే కలుగుతున్నాయి. కానీ ఏ గుణాలు ఆ తల్లికి లేవు. కానీ ఆ గుణాలకి అతీతంగా ఉంటుంది. ఆ తల్లే గుణాధికాం గురుతర భాగ్యభాజినో. అంటే ఏంటన్నమాట సమస్తమైనటువంటి అధికమైనటువంటి భోగ భాగ్యాల్ని కూడా మనకి కలిగిస్తుంది ఆ తల్లి. ఇప్పుడు గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయా. బుధుడు అంటే పండితుడు. అంటే అమ్మవారిని ఈ విధంగా స్తోత్రం చేసిన ప్రతి ఒక్కడు పండితులుగానే మనం భావించుకోవాలి. అందుకని ఇదంతా ఎన్ని శ్లోకాలు ఉందండి? 22 కాకపోతే ఇంకో 3 25 శ్లోకాలు తోట అమ్మవారిని కానీ మనం చేసుకున్నట్లయితే మనందరం కూడా పండితుల లెక్కలకు వస్తామండి. ఆ కోవంలోకి వెళ్ళిపోతామండి మనం. అందుకని శుభ్రంగా అమ్మవారిని ఈ విధంగా ధ్యానించుకుంటే చక్కగా ఆ సంపదలు వస్తాయి మనకి. ఆ త్రిభువన మాత కాబట్టి అన్ని లోకాల్లో ఉండేటువంటి సంపదలు కూడా మనకు కలిగేటట్టుగా. సంపద అంటే ఇక్కడ డబ్బు అనేటువంటిది కాదండి, సుఖం ఆనందం. ఇవి సుఖం ఒక నిప్పు కనుక తీసుకుంటే ఏ మూల చూసినా వేడిగానే ఉంటుంది కదండి. అలాగే సుఖం అంటే ఈ సుఖం అనేటువంటిది ఒక కణిక ఒక ఘనంగా మనం తీసుకుంటే ఇంకా దానిలో దుఃఖం అనేటువంటిది ఉండదు. పూర్తిగా సుఖం 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 సుఖం. అటువంటి సుఖాన్ని కలిగిస్తుంది, అటువంటి సంపదను కలిగిస్తుంది, అటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి ఆనంద స్వరూపిణిని మనం ఈ విధంగా స్తుతించాలి అని ఆ దీనిలో చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ మనకు చేస్తున్నారు. ఆ ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం పఠే నిత్యం సకుబేర సమో భవేత్. ఈ సువర్ణధారా స్తోత్రం అని చెప్పారు. ఇంతవరకు కనకధార అని చెప్పారు. ఆ కనకం ఉన్న సువర్ణం ఉన్న ఒకటే. సువర్ణము చక్కటి వర్ణము. ఏమిటి ఆ వర్ణం? జ్ఞానం. జ్ఞానకే కదండి చక్కటి వర్ణం ఉంది. అదే ఈ సువర్ణం అంటే కనకధార అనమాట. సువర్ణధార అంటే కనకధారే, అదే జ్ఞానధార. సువర్ణధారా స్తోత్రం
అది ఎవరు రచించారు, ఎవరు మనకు అందించారు? సాక్షాత్తు దర్శించిన మహానుభావుడు. ప్రతి సంధ్యం ఎప్పటే నిత్యం, 3 సంధ్యలు అంటే పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము కూడా ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో వాళ్ళు సకుబేర సమో భవేత్, కుబేరుడితో సమానమైనటువంటి సంపద కలిగి ఉంటారు. ఇప్పుడు కుబేరుడి దగ్గర సంపద ఉందా? కుబేరుడిని అపాయింట్ చేసిన అమ్మవారేగా. అందుకని అమ్మవారి దగ్గర మనందరినీ కుబేరుడు చేయగలం. అందుకని అటువంటి కనకధార స్తోత్రం మనం చదివి మనందరం కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొంది చక్కగా ఆనందంలో మనందరం విహరించాలని మనం కోరుతూ, దీనికి ఉండేటువంటి ప్రక్షిప్త శ్లోకాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం.